తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుకు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవాలని ప్రతి ఒక్క లబ్ధిదారునికి సూచిస్తుంది. దీనికి గాను చివరి తేదీ 2026 జూలై 31 వరకు అని తెలిపింది. పొడిగించే అవకాశం అయితే లేదు అని స్పష్టం చేసింది. మరియు ఎవరు చేసుకోవాలి అంటే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బయోమెట్రిక్తో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. సమీపంలోని రేషన్ షాప్కు వెళ్ళి లేదా మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఒరిజినల్ రేషన్ కార్డు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుతో ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకున్నామా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బాక్స్లో ఈపీడిఎస్ కేవైసీ రిజిస్టర్ అని ఎంటర్ చేస్తే మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటి లింక్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. పాపప్ మెనూ తీసేసి ఇందులో థర్డ్ ఆప్షన్ బెనిఫిషరీ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. ఆ తర్వాత మంత్ ఇయర్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆర్సీ నెంబర్ అని ఉన్న చోట మన రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ చేస్తే మన రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు రావడం జరుగుతుంది. ఇందులో ముందుగా సీరియల్ నెంబర్, మెంబర్, వారి పేర్లు అండ్ స్టేటస్ ఇక్కడ యాక్టివ్లో ఉంటే ఆల్రెడీ మనం కేవైసీ చేసుకున్నట్టు. యూఐడి సీడెడ్ అని ఉంది కదా, అంటే దీని అర్థం ఆధార్ రేషన్ కార్డ్కి లింక్ అయిందని. ఏ నెంబర్తో లింక్ అయిందో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా చూపిస్తే మనకు కేవైసీ అయింది అని అర్థం. ఇటువంటి కొత్త సమాచారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేసి అందరికీ తెలియచేయండి. థ్యాంక్ యూ.